హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో మరి మీకు విద్యా హక్కు చట్టం క్రింద 25% సీట్లు మరి ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ప్రైవేట్ కాలేజ్ కానీ ఎయిడెడ్ కాలేజ్ కానీ. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు మరియు ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్ట్ క్లాస్లోకి మరి ఉచిత ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇది. వీడియో కనుక చూసినట్లయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే డౌన్లోడ్స్ ఇచ్చండి. ఇక్కడ చూసినట్లయితే ఈ డౌన్లోడ్స్లో చూడండి, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు చట్టం డేట్ రివైజ్డ్ పాంప్లెట్ ఫైనల్, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ డేట్ రివైజ్డ్ పోస్ట్ ఫైనల్. సో ముందు ఇక్కడ చూసినట్లయితే పాంప్లెట్ ఫైనల్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)C ప్రకారం 2025 సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లోని వారి నివాస సమీప ప్రాంతంలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 సీట్లు కేటాయింపు. ఎవరు అర్హులు? అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ, మైనార్టీ మరియు ఓసీ అల్పాదాయ వర్గాలు. అర్హత వయస్సు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అంటే 5 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం జూన్ 2, 2019 నుండి మే 31, 2020 మధ్య నుంచి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ 5 years నిండి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నద పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులు వీళ్ళకు 5% కోటా ఇచ్చారు. మొత్తం 20% అనుకున్నాం కదా. షెడ్యూల్డ్ కులాలు 10%, షెడ్యూల్ తెగలు 4%, బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనార్టీ, ఓసీ, గ్రామీణ ప్రాంత కుటుంబాల సంవత్సర ఆదాయం 1,20,000 మరియు పట్టణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయం 1,00,000 మించకుండా ఉండే కుటుంబాల పిల్లలకు 6% ఇస్తారు. మొత్తం 25%. ఇక షెడ్యూల్ కులాల తెగకైతే ఇక్కడ మరి ఏమి ఇన్కమ్ అయితే ఇవ్వలేదండి. సో ఓసీ, బీసీ వాళ్ళకు మాత్రం, మైనార్టీ వాళ్ళకు మాత్రం ఇన్కము ఇక్కడ 1,20,000. పట్టణ ఇది మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, పట్టణ వాళ్ళకి అయితే మన 1,40,000 ఉండాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి అప్లై చేసుకోవాలి. ఓకేనా. రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం ప్రకారం మనకి 25% సీట్లు మరి అన్ఎయిడెడ్. ఓకేనా. ఎయిడెడ్ కాదండి, అన్ఎయిడెడ్. సో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో ఇస్తారు. దీనికి దరఖాస్తు సమర్పించడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ప్రస్తుత చిరునామా ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, భూమి యాజమాన్య పత్రం కానీ, ఉపాధి హామీ జాబ్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్, ఇంటి అద్దె కాపీ కానీ ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పిల్లల వయసు ధృవీకరణ కోసం పిల్లల వయసు ధృవీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో మనం డబుల్ ఇది నేను మీకు చూపిస్తాను, దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ మనం అప్లై చేస్తున్నప్పుడు విద్యార్థులు తల్లిదండ్రుల సంరక్షణ ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో సంబంధిత పోర్టల్ నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ విద్యార్థులు సీట్లు కేటాయించడం జరుగుతుంది. నచ్చిన పాఠశాలలో దరఖాస్తు చేసుకుంటా కేటాయించిన సీట్ల సంఖ్య గురించి సమాచారం తెలుసుకొని సంబంధిత పాఠశాల, సచివాలయం, ఇంటర్నెట్, మండల ఉద్దేశాలయం నుంచి మీ సెంటర్ అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలు వారి మొబైల్కు, అంటే ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళ మొబైల్కి అయితే మరి మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఆ వెబ్సైట్లో చూసుకొని మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అయితే మీకు ఎట్లా అంటే ఆ స్కూలు మీరు ఎక్కడ చదువుతున్నారో, మీది ఏ ఊరు ఎక్కడుందో అక్కడ మరి పాఠశాల నుండి 1 కిలోమీటర్ పరిధిలో నివాసం ఉన్న వారి దరఖాస్తులు ముందుగా పరిగణించబడతాయి. అంటే అక్కడ నుంచి 1 kilometer లోపే ఉండాలి. ఓకేనా. తర్వాత పాఠశాలల నుండి 3 kilometer పరిధిలో, అంటే ఫస్ట్ ఏమో 1 kilometer లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు, తర్వాత 3 kilometer లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓకేనా. రైట్. ఇంకోటి ఏంటంటే వారి నివాస పరిధిలో అదే పాఠశాల చదువుతున్న తోబుట్టువులు ఉన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడును. మీరు ఇక్కడ స్కాన్ చేసి అయినా ఫోన్ నుండి అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 8599కి అప్లై చేసుకోవచ్చు అండి. దీన్ని ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇంకొకటి రివైజ్డ్ పోస్ట్ ఫైనల్ ఇచ్చారు, పాంప్లెట్ ఫైనల్ ఇచ్చారు. ఓకేనా. ఇంకొక పోస్టర్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది సింపుల్ ఒకటే పేజ్ ఇచ్చారు. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇది ఫస్ట్ పాంప్లెట్ ఇది. తర్వాత ఇంతకు నేను చూపించిందేమో రివైజ్డ్.
రివైజ్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. ఎవరికి ఇస్తారు, ఎవరు అప్లై చేసుకోవాలి, వాళ్ళ ఎంత, ఎక్కడ అప్లై చేసుకోవాలి, వాళ్ళ ఇంటి నుంచి ఆ స్కూల్ ఎంత దూరం ఉండాలి, మొత్తం వివరాలు ఇందులో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చండి. రైట్. ఇక దీనికి సంబంధించి మనం కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. రిజిస్టర్ అనగా ఇక్కడ ఓపెన్ కదండి. ఇక్కడ మనకి పిల్లలకి ఆధార్ కార్డు ఉంటేనేమో ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ పిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలకి ఆధార్ కార్డు ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ వాళ్ళకి ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గో అంటే ఇక్కడ వాళ్ళ పేరు, చైల్డ్ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, ఇవన్నీ వస్తాయి. తర్వాత రాకపోతే ఇక్కడ మనకు చైల్డ్, మన పిల్ల పేరు, వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి మీరు ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. డిస్టిక్, మండలు, సెక్రటరేట్ ఎక్కడ, హౌస్ నెంబర్ ఎంత, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఏజు, జెండరు, మేలా ఫిమేలా, రిలీజియను, ఓకేనా. తర్వాత క్యాస్ట్, చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ ఉన్నాడా లేడా, వాళ్ళ పేరెంట్లు లేకపోతే గార్డియన్ నేమ్ ఏంది, గార్డియన్ ఆధార్ నెంబరు, డూ హ్యావ్ సిబ్లింగ్, ఇంకా మీకు అంటే మీకు అన్నదమ్ములు కనుక ఉన్నారా, డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అంటే డిజబిలిటీసా, లేకపోతే చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ HIV ఎయిడ్స్, చైల్డ్ డిజార్ అన్నది ఏదైనా ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదండి. ఓకేనా. రైట్. తర్వాత రెసిడెన్షియల్, ఇక్కడ మీరు ఉండే ప్లేస్ అది ఎప్పుడైనా అంటే ఎస్ అన్నట్లయితే ఎస్ అని ఉంటున్నా పెట్టండి. ఇక్కడ ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ఇంత రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఆధార్ కార్డు కనుక ఇక్కడ ఇదో క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ పేరెంట్ది కానీ గార్డియన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చైల్డ్ ఫుల్ నేము, చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి సేమ్ ఉంటాయి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబరే ఇక్కడ పేరెంట్ది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఆధార్ కార్డు పిల్లలు లేకపోతే ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మీరు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీ యూజర్ నేమ్, అప్లికేషన్ ఐడి అనేవి మొబైల్ నెంబర్కి వచ్చేస్తాయి. అవి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇవన్నీ యూజర్ నేమ్, అప్లికేషన్ ఐడి మొత్తం మొబైల్ నెంబర్కి వచ్చేస్తాయి. ఇవి ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే మీరు మరలా ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది. యూజర్ నేమ్, అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి కరెంట్ పాస్వర్డ్, ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ కంప్లీట్ అయినాక మీకు మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి డీటెయిల్స్ రావాలనుకుంటే కనుక ఇక్కడ సెర్చ్ బై అప్లికేషన్ ఐడి, సెర్చ్ బై ఆధార్ కార్డ్ ఐడి ఏదైనా ఎంటర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ చైల్డ్ కానీ మీది కానీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ వస్తాయండి. ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.